దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. 10, 16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములను పావురము వలె నిష్పటకము నయుండురి. చిన్న ప్రేయర్ చేసి వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడ మహోన్నతుడ, గడ్డి ప్రకతో సైతం నువ్వు మాట్లాడించగల సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చినట్లు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో కనికరించి జీవము గల నీ యొక్క వాక్యము మా యొక్క నోట్లో మీరే ఉంచండి ప్రభువ. మా పెదవులను మీరు తాకండి ప్రభువ. నీ యొక్క పరిశుద్ధాత్మతో నీ యొక్క అగ్నితో మమ్మల్ని తాకి నీ యొక్క ఉద్దేశము నీ యొక్క ఆలోచన మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. చూడండి 16వ వచనం, 10వ అధ్యాయము 16వ వచనంలో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకము పావురము వలె నిష్కపటములై ఉండురి అని దేవుడు ఆయన యొక్క బిడ్డలకు చెప్తున్నారు. ఎలాంటి సందర్భంలో పాములాగా ఉండాలి, ఎలాంటి సందర్భంలో పావురంలాగా ఉండాలి అంటే ఒకే ఒక్క మనిషి సందర్భానుసారముగా పాములాగా ప్రవర్తించాలి, అలాగే సందర్భానుసారంగా పావురంలాగా కూడా ఉండాలి. అది ఎలా సాధ్యం? అసలు ఉన్నేమో మనిషి, ఆ మనిషి యొక్క స్వభావం ఎలాంటిది? గొర్రె. ఓకే, మళ్ళీ దేవుడు ఎవరి దగ్గర పంపుతున్నాడు? తోడేళ్ళ దగ్గర పంపుతున్నాడు. సో లోకం అనే ఈ యొక్క తోడేళ్ల గుంపులోనికి గొర్రెలలాగా విశ్వాసుల్లాగా ఉన్న క్రైస్తవులు వెళ్ళినప్పుడు దేవుడి యొక్క సత్య సువార్త ప్రవర్తిస్తూ ప్రకటిస్తూ జీవించుచున్న ఆ యొక్క కాలంలో ఆ యొక్క విశ్వాసులు ఎలా ఉండాలంటే, తోడేళ్ల మధ్య ఎలా ఉండాలంటే, అందరి దగ్గర కాదండి, తోడేళ్ల దగ్గర ఎలా ఉండాలంటే పాములాగా ఉండాలి, అలాగే పౌరంలాగా ఉండాలి. కంప్లీట్గా పాములాగా ఉండాలా? కాదు. మరి కంప్లీట్గా పౌరంలాగా ఉండాలా? అలా కూడా కాదు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మాత్రమే మనం పాములాగా ఉండాలి. మామూలుగా ఆ పాము అనే పదం వాడినప్పుడు సామాన్యంగా చెప్పాలంటే బైబిల్లో ఏం చెప్తుంది వాక్యం? దేవుడు ఫస్ట్ టైం ఆదాము గారిని అవ్వమ్మ గారిని సృష్టించినప్పుడు ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచినప్పుడు పాము ఉన్న జంతువులు లేకపోతే ప్రాణులందరిలో కూడా యుక్తి కలిగినది. సాతాను పాము రూపంలోనికి వచ్చింది. పాము అంటే సాతానని కాదు, సాతాను పాము రూపంలో యుక్తి కలిగి ఉన్నట్టు వచ్చి ఇది నిజమా అని ఒక ఆలోచన, ఒక స్వరము ద్వారా అవ్వమ్మ గారి హృదయంలో చొచ్చుకుపోయినట్టు మాట్లాడింది. అంటే సాతాను వచ్చింది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నాం, నేను నా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరు ఎవరో మనుషులు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీ కంటికి అది అర్థమైపోతుంది. ఇప్పుడు నన్ను ఏదన్నా మోసం చేయడానికి సాతాను వస్తుంది, నాతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. సాతాను వారి యొక్క రూపంలో అంటే సినిమాల్లో చూసినట్టు లేకపోతే ఇంకా మీకు తెలిసిన జ్ఞానంతో పోల్చుకుంటున్నట్లయితే కనుక సాతాను అనగానే ఇలా కాకిలాగా నల్లగా ఉంటాడని, 2 కొమ్ములు ఉంటాయని, 4 ఎలా ఉంటుంది, అసలు వికృతంగా ఉంటాడు, చూడంగానే భయం వేస్తుంది, కళ్ళు ఎంత ఎర్రగా ఉంటాయి అని అనుకుంటారు, లేకపోతే దెయ్యాలు పోలినట్టు ఉంటారు అనుకుంటారు. అలా ఏం కాదండి, మనుషులు అట్టుంటారు, వాళ్ళు అట్టాగే ఉంటారు. ఓకేనా? సినిమాలో చూసినట్టు, సీరియల్స్లో చూసినట్టు లేకపోతే పుస్తకాల్లో చదివినట్టు కాదు, వాళ్ళు కూడా ఎంతో అందంగా ఉంటారు సాతాను. కానీ యుక్తి కలిగిన ఆలోచన సాతాను అవ్వమ్మ గారిని మోసం చేసేటప్పుడు పాము లాగా వచ్చింది. అంటే ప్రతి పాము సాతానని కాదండి, పాముకున్న నైజము ఎలాంటిదంటే చిన్న అలజడి వస్తేనే తప్పించుకొని పారిపోద్ది. ఎక్కడ గుంటుంటే ఆ గుంటలోకి, లేకపోతే తన ఒక ఇంట్లోకి లేదా భూమి అడుగు భాగంలోనికి వెళ్ళిపోతుంది. ఉడప్పుడు ఎలా అన్నా వెళ్ళని, అంటే ఎవరు లేరనుకుందాం, పాము ఎలా వెళ్తుంది? చక్కగా రోడ్డు మీద దానికి నచ్చినట్టు అలా వెళ్ళిపోతుంది. కానీ మనిషి నడుస్తున్నట్టు మనిషి యొక్క కాల శబ్దం పాముకు వినపడంగానే అలర్ట్ అయిపోద్ది, వెంటనే అలర్ట్ అయిపోద్ది. ఆ శబ్దం ఇటు నుంచి వస్తుంది అని ఆ యొక్క వైబ్రేషన్ ప్రకారం, భూమిలో నుంచి వచ్చే ఆ యొక్క వైబ్రేషన్ ప్రకారం అది గ్రహించి దూరంగా వెళ్ళిపోద్ది, లేకపోతే ఎక్కడో ఒకటి వెళ్ళి దాక్కుంటుంది. ఓకే, ఎందుకు అలా చేస్తుంది?
దేవుడు ఇన్బిల్ట్ ఇచ్చేసాడు. పాము కనిపించగానే మనిషి అసలు అది పాము మంచిదా లేదా చెడ్డదా అనే థాటే ఉండదు. పాము కనిపించగానే చేతిలో ఏది ఉంటే అది వేసి, ఉదాహరణ కర్ర ఉంటే కర్ర పెట్టి కొట్టడం. ఇమీడియట్ గా మళ్ళీ బాడీలో ఎక్కడా కొట్టరు, కేవలం తలభాగం మీద కొడతారు. మళ్ళీ చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో కొట్టమంటారు. ఎందుకంటే దానికి ఇన్బిల్ట్ గా దేవుడు ఇచ్చిన సృష్టి ప్రకారము విషము దాని యొక్క కొరల్లో ఉంది. ఎక్కడైతే కాటేస్తే ఇమ్మీడియట్ గా చచ్చిపోతారు. కాబట్టి ప్రాణం పోకూడదు ఉండటానికే మనిషి పాముని చూడగానే కొడతారు. అలాగే పాము కూడా యుక్తి కలిగింది. నేను గనక మనిషి కంటికి కనిపిస్తే నన్ను కర్ర పెట్టి లేకపోతే చేతిలో ఏది ఉంటే దాన్ని పెట్టి కొడతారు. కాబట్టి నేను మనిషి కంటే కనపడకూడదు, నేను పారిపోవాలి, లేకపోతే నేను ఎక్కడో కొట్ట దాక్కోవాలి, నా ప్రాణానికి ముప్పు వస్తుంది అని పాముకు కూడా తెలుసుగా. మనిషికున్న జ్ఞానం కన్నా కూడా పాముకున్న యుక్తి ఇంకా ఎక్కువది. సో అది ఎమ్మటే పారిపోతుంది. అలాగే ఎలా అయితే పాము ఆపదని గ్రహించి చిన్న అలజడి అలా వస్తుంది అనగానే అది గ్రహించి తన ప్రాణాన్ని తను రక్షించుకున్నట్టు, ఆ యొక్క ఆపద నుంచి తప్పించుకున్నట్లు పారిపోతుంది, లేకపోతే దాక్కుంటది. అలాగే తోడేళ్ల మధ్య నివసించే గొర్రెలు కూడా చిన్న వ్యతిరేకత కలిగిన ఒక అలజడి, ఒక మాట ద్వారా, ఒక గొడవ ద్వారా, ఒక తగాదా లాగా ఏదన్నా ఒక పరిస్థితులు గుండా, ఒక కలహము గుండా మీదకు వచ్చినప్పుడు ఎలా అయితే పాము యుక్తి కలిగి తప్పించుకొని ఆ యొక్క సందర్భం నుంచి, ఆ యొక్క పరిస్థితులు గుండా పారిపోతుందో, దాక్కుంటుందో, అలాగే గొర్రెలు కూడా యుక్తి కలిగి ఆ యొక్క వ్యతిరేకమైన మాట, లేకపోతే కలహము, గొడవలు, అల్లర్లు, అలజడులు ఏదైనా సరే వస్తుంది అని తెలియంగానే ఫస్ట్ మౌనంగా అన్నా ఉండాలి, లేకపోతే ఆ సిచ్యువేషన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే ఏకంగా పారిపోవాలి. ఇలా చెయ్యాలి పాములాగా. అంతకు మించి పాము కాటేసినట్టు కాటేయమని కాదండి దేవుడి యొక్క వాక్యం. యుక్తి కలిగి ఉండు అంటే ఆ గొడవ నుంచి తప్పించుకో, ఆ కాని మాట నుంచి నువ్వు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకో. కుటుంబాలు చీలిపోయే గొడవలు జరుగుతున్నాయి అనుకో, కాసేపు నోరు మూసుకుని కూర్చో. నిన్ను అకారణంగా నిష్కారణముగా దూషిస్తూ ఉన్నారు, కానీ నువ్వు ఎక్కడైనా నోరు తెరిచావు అనుకోండి, ఆ నువ్వు తెరిచిన నోరు లేకపోతే నువ్వు మాట్లాడే మాటలు బట్టి కుటుంబంలో అసమాధానం వస్తుంది అని తెలిస్తే కనుక మాట్లాడు మాకు. నువ్వు నిర్దోషమైనా సరే మాట్లాడు మాకు. పరిస్థితుల ప్రకారమే నువ్వు అక్కడ మలుచుకోవాలి. ఓకే, మౌనంగా ఉండాలి, లేకపోతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. దీన్ని బట్టి మనుషులు ఏమంటారు, ఆడు పిరికోడులే, ఆడు చేతగానోడులే, ఆడు ఉప్పు కారం తిని బతికేవాడు కాదులే, ఆడికి అసలు రోషమే లేదులే అని రకరకాల హేళనగా మాట్లాడతారు. అయినా సరే తోడేళ్లుగా ఉన్న వాళ్ళ యొక్క నోటి మాటతో మనల్ని ఎంతగానా సరే ఎమోషనల్ గా రెచ్చగొట్టి మాట్లాడినా సరే, మనం మాత్రము యుక్తి కలిగి మనల్ని ఆవేశపరిచి మన యొక్క ఎమోషన్ వాళ్ళు స్వాధీనపరుచుకొని రెచ్చగొట్టి ఈ యొక్క పరిస్థితులను, ఈ యొక్క కుటుంబాన్ని చీల్చాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని మనం యుక్తితో గ్రహించి ఆ పరిస్థితి గుండా మనం దూరంగా వెళ్ళిపోవాలి. అర్థమైందండి? అలాగే మళ్ళీ పౌరంలాగా కూడా ఉండాలి. పౌరం అంటే దాంట్లో ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి పాపం ఉండదు. అంటే పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉండదు. చాలా హృదయం అంటే లేని వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే ఇలా ఆహారం లేమి వస్త్రహీనత ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళలో దయ, కరుణ కలిగి సహాయం అనేది వాళ్ళ యొక్క రక్తంలోనే ఉంటది. కాబట్టి ఎంత చేతనైనంత వరకు వాళ్ళు సహాయం చేస్తారు. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో గుండా కూడా విశ్వాసులు ఉండాలి. ఇప్పుడు నేనైతే అనుకుంటా, ఒక పరిస్థితి అలా వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో అసలు పావులాగా ఎలా ఉండాలి, ఇమీడియట్ గా పౌరం లాగా కూడా ఎలా ఉండాలని చెప్పేసి నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. అసలు విశ్వాస అనేవాడు క్రీస్తు యొక్క భక్తుడు. మరి అదే విశ్వాసి పాముకి ఉన్న ఆ యొక్క యుక్తి కలిగిన నైజము కలిగి నేర్చుకోమని దేవుడే చెప్తున్నాడు. అంటే క్రీస్తు కలిగి ఉన్న వాడిలోకి పాముకు ఉన్న నైజం ఎలా వస్తుంది? ఆలోచన చేయండి మీరే. అంటే పాము అంటే ఏంటి? సాతాను కదండి. విశ్వాసం అంటే దేవుని పోలి నడుచుకోవాలి, యేసును కలిగి ఉండాలి. యేసును కలిగి ఉన్నవాడు మళ్ళీ అపవాది లేకపోతే సాతాను యొక్క లక్షణం కలిగి ఉండటం ఎక్కడ సమంజసం అవుతుంది మీకు? ప్రశ్న అర్థమైందా మీకు? నేను విశ్వాసిని, కానీ నేను తోడేల గుంపులోకి వెళ్ళినప్పుడు పాములాగా యుక్తి కలిగి ఉండాలి. నేను క్రీస్తుని ఎరిగి ఉన్నవాడిని, కానీ సాతాను కలిగిన లక్షణాన్ని కలిగి ఉండాలా? కాదు.
వాక్యం ఆరంభంలో ఏం చెప్పాం? పాము అంటే సాతాను కాదండి. సాతాను పామును వాడుకొని ఆ యొక్క మోసకరమైన మాటలు, అపనమ్మకం కలుగజేసే మాటలు ఆ యొక్క అవ్వమ్మ గారి హృదయంలో పెట్టింది. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఏదైనా మోసకరమైన మాట వచ్చినప్పుడు కూడా యుక్తి కలిగి ఉన్నట్లయితే కనుక అది నిజమా అది అబద్ధమా అని మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి క్రీస్తుని మనం సంప్రదించాలి ప్రార్థన రూపంలో. అలా సంప్రదించినప్పుడు దేవుడు తన యొక్క ఆలోచనతో చెప్తాడు ఇది నిజమని ఇది అబద్ధమని. దాని ప్రకారం మనము అక్కడి నుంచి ఉండటమా లేకపోతే తప్పించుకొని వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉదాహరణ గొడవ జరుగుతూ ఉంటుంది, లేకపోతే దేవుడి యొక్క కృపలో నిన్ను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే గృహదర్శనం కోసం పిలిచారనుకున్నాం, లేదా ఏదో ఒక మీటింగ్ అంటే దేవుడి యొక్క సువార్త ప్రకటించు అని చెప్పి నిన్ను ఒక మీటింగ్ పిలిచారు, సభకు పిలిచారు. ఆ మీటింగ్లో నీ యొక్క సాక్ష్యం చెప్తున్నావు. సాక్ష్యం చెప్తున్నప్పుడు నువ్వు చెప్పే సాక్ష్యము అన్యులకు నచ్చల. అప్పుడు నీ మీద నేరారోపణ చేయించున్నారు. ఎలా? అన్యులు ఏమంటారు? వాళ్ళ భాషలో చెప్పాలంటే అందరూ దేవుళ్ళు ఒకటే, హిందూ అయినా యేసుక్రీస్తు అయినా సరే అలాగే ముస్లిమ్స్ అయినా సరే వాళ్ళందరికీ దేవుడు ఒక్కడే అని అంటారు. అదే మన సాక్ష్యం చెప్పేటప్పుడు విశ్వాసులు లేకపోతే క్రైస్తవులు వారి యొక్క సాక్ష్యము చెప్పేటప్పుడు లేకపోతే క్రైస్తవులు దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించేటప్పుడు అందరూ దేవుళ్ళు ఒకరే అని మాత్రం అనకూడదు. బైబిల్ ప్రకారం ఏమంటాం? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. హిందువుల దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదు, ముస్లిం వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు అని చెప్పి కరాఖండిగా రూఢిగా మాట్లాడతారు. అది హిందువులకు నచ్చుతుందా? నచ్చదు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని ఆ యొక్క క్రైస్తవుడి మీద వ్యతిరేకత వస్తుందా రాదా? అప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అక్కడి నుంచి? అప్పుడు ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోగలవా? నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు కదా యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని. వాళ్ళు విగ్రహారాధనలో వచ్చి నీతో గొడవ పడుతున్నారు కదా. కానీ ఆ సమయంలో నువ్వు యుక్తి కలిగి బ్రతకాలి. మరి యుక్తి కలిగి బ్రతుకుతూ మళ్ళీ యాజ్ వెల్ యాజ్ పౌరములాగా కూడా నువ్వు ఉండాలి. మరి ఎలా సాధ్యం అది ఒకే సందర్భంలో? ఇలాంటివే అపోస్తులైన పౌలు గారి మీదకి వచ్చినాయి. ఆయన దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించాడు. అలా అని చెప్పి అన్యుల మధ్య ఆడిందే ఆట పాడిందే పాట అన్యుల మాటకి ఆమోదం కూడా పలకలేదు. సో అపోస్తులైన పౌలు గారు పౌరములాగా ఉన్నారు, దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ పాములాగా యుక్తి కలిగి తన్ను ఆపద నుండి కాపాడుకున్నాడు. దాని కారణము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపే. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళి ఎక్కడైనా సరే దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ ఉన్నా కూడా ఎక్కడ ఏ ఆపదలో పడకుండా ఉండటానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అపోస్తులైన పౌలు గారి జీవితంలో ఎన్నో జరిగినాయి. మరి అన్ని సార్లు కూడా ఆయన పావులాగా పౌరంలాగా ఉన్నాడు అని నేను చెప్తున్నా. అలాంటప్పుడు మీకు ఇప్పుడు అనుమానం రావాలిగా, మరి అన్ని శ్రమలు ఎందుకు పొందాడు? అన్ని కొరడదెబ్బలు ఎలా పొందాడు? ఓడ బద్దలై అన్నిసార్లు ఎలా ప్రాణం మీద తెచ్చుకున్నాడు? దారి దోపిడీ దొంగల చేత ఎందుకు కొట్టించుకోబడి ఉన్నాడు? ఆయన దగ్గర ఉన్న మొత్తం దొంగతనం ఎందుకు చేయబడి ఉన్నవి? ఇలాంటి సామాన్యంగా మీకు అనుమానాలు రావచ్చు. ఓకేనా? మళ్ళీ అవి వేరు, అవి శ్రమలు అవుతాయి, అవి కష్టాలు అవుతాయి. దానికి పాముకున్న యుక్తి లక్షణానికి కంపేర్ చేసుకోకూడదు. ఓకేనండి? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మొత్తం కూడా బైబిల్లో ఉంటుంది. ఒకనొక సందర్భంలో పౌలు గారు సత్యసువార్త ప్రకటిస్తారు. ఆ ప్రకటించే క్రమంలో వాళ్ళు అడుగుతారు, బాబు నువ్వు ఎవడవే, నువ్వు ఎలా రక్షింపబడ్డావు ఏంటి అని అడిగినప్పుడు, ఇలా నేను పౌల్ని, నా యాక్చువల్ పేరు సౌలు, నేనేంటంటే ధర్మశాస్త్రం నందు పరమ నిష్ట కలిగిన వాడిని, జ్ఞానం కలిగిన వాడును, ఆచరణ కలిగిన వాడు. ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఎవరినైనా సరే నేను పట్టుకొని నాకున్న రాజ్య అధికారమును బట్టి హింసించి హింసకుడుగా దోషకుడుగా హానికరుడుగా ఉండి అవసరం అనిపిస్తే వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా తీసేసేవాడిని. అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే ఆ యొక్క క్రమంలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తున్నాను. ఆ టైంలో ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు చూసిన వెంటనే నా యొక్క కళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు నేను గుర్రం మీద వెళ్ళేవాడినల్లా నేల మీద పడిపోయి ఉన్నాను. నేను వెంటనే లెగిసి ఎవరు మీరు ఏంటిది అన్నట్టు నేను అడిగితే ఆ వెలుగు నాతో మాట్లాడిన మాట, నువ్వు హింసించుచున్న క్రీస్తును అని ఆ వెలుగు నాతో మాట్లాడింది. అప్పుడు నేను దేవుడు అంటే ఎవరు అని తెలుసుకొని
ప్రార్థన చేస్తూ ఉన్నా. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా యొక్క శిష్యులు అవ్వచ్చు, లేకపోతే నా యొక్క తోటి భటులు అవ్వచ్చు, వాళ్ళు నన్ను పలానా ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో కూడా దేవుడు యొక్క నడిపింపు చొప్పున, దేవుడు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున నేను ఆ ఇంట్లోకి చేర్చబడి ఉన్నాను. కానీ దేవుడు ఆల్రెడీ నేను నా యొక్క రాక అక్కడ ఉంటదని చెప్పి ఒక భక్తుడికి, ఒక విశ్వాసికి దేవుడు తెలియజేయడం జరిగింది. ఆ విశ్వాసి వచ్చి నా నెత్తి మీద ఇలా హస్తనిక్షేపణ కలిగిన ప్రార్థన చేసి నాకు స్వస్థత ఇచ్చాడు. ఆ తర్వాత నాకు నేత్రములు నాకు తిరిగి వచ్చినాయి. ఇవన్నీ కూడా వాక్యంలో చెప్తారు, ఇవన్నీ సాక్ష్యంలాగా చెప్తారు. ఇదంతా కూడా చూడండి ఒకసారి వాక్యం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయంలో ఆయన హెబ్రీ కదా, హెబ్రీ భాషలో మాట్లాడతాడు. 22వ అధ్యాయంలో 2వ వచనం రాసి ఉంటుంది. పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడుచు అలా చెప్తూ ఉంటాడు. 3వ వచనం మీరు చూడండి. నేను కిలియాలో అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి తన పితరుల ధర్మశాస్త్రముకు దుష్టయకు శిక్షణులై వీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తిపై నుండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం కొరకు హింసించితిని. ఇందును గూర్చి 6వ వచనం 6. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమునందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవు ఎవడవని అడిగినప్పుడు, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచారు కానీ నాతో మాట్లాడు వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేను ఏమి చేయవలని అడుగగా, నీవు లేచి దమస్కులోకి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమింపబడి ఉన్నవన్నీయు నీకు చెప్పుదునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోకి వచ్చి తిని. అలా చదువుకుంటూ వెళ్తే అననీయ అను దేవుడి యొక్క బిడ్డ వచ్చి సౌలు గారికి దృష్టి పొందమని చెప్పినప్పుడు ఆ గడియలోనే సౌలు గారు దృష్టి పొంది ఉన్నారు. 15వ వచనం. నీవు కన్నవాటిని కూర్చియు విన్నవాటిని కూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమై ఉందువు. ఈ 15వ వచనంలో మీరు జాగ్రత్తగా పరిశీలన చూడండి. నీవు కన్నవాటిని, అప్పటి వరకు ఉదాహరణకి ఆయన వయసు ఒక 25 ఏళ్ళు వేసుకుందాం, లేదా 30 సంవత్సరాలు వేసుకుందాం పౌలు గారి వయసు. అప్పుడు కూడా ఆయన పౌలు కాదు, సౌలు. అప్పటి వరకు ఏం చూశాడు? ఎన్నో చూసి ఉంటాడు. ఏది లోకానుసారంగా ఎన్నో చూస్తుంటాడు. కానీ ఆత్మీయానుసారంగా అతను చూసింది ఒకే ఒకటి. ఆకాశం నుండి గొప్ప వెలుగు, ఒక తేజస్సులాగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆయన మీద ఉదయించబడి ఉన్నది. అది చూడటం ఆయన యొక్క కళ్ళు మూసుకుపోయినాయి, దృష్టి కోల్పోయాడు. ఇదే కదా ఆయన చూసింది. ఓకే, ఆయన చూసింది ఒకే ఒకటి, దేవుడి యొక్క వెలుగు. సరే, నెక్స్ట్ ఆయన ఏం విన్నాడు? దేవుడి యొక్క స్వరం విన్నాడు. ఏంటి ఆ స్వరం? నేనే నజరేయుడగు యేసుని, నేనే నీవు హింసించుచున్న క్రీస్తును. దేవుడి యొక్క స్వరము మాట రూపంలో ఆయన వింది అది ఒక్కటే. సో ఆ యొక్క 15వ వచనంలో కన్న వాటిని గూర్చి, అంటే నువ్వు చూచిన ఆ యొక్క వెలుగును గూర్చి, నువ్వు విన్న రక్షణ సువార్తమైన యేసుక్రీస్తు గురించి సాక్షివై ఉందువు. సో సౌలు అనబడే యొక్క వ్యక్తి పౌలుగా మార్చబడిన ఆ యొక్క తరుణంలో అతను చూసింది జీవము కలిగిన దేవుడి యొక్క ప్రకాశవంతమైన తేజోవంతమైన వెలుగు. ఆయన విన్నది దేవుడి యొక్క సత్య సువార్త, యేసుక్రీస్తు నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క సువార్త. కాకపోతే అది రెండే కదా ఆయన చెప్పాల్సింది. ఓకే, బైబుల్ అంటేనే యేసుక్రీస్తు ప్రభు గురించి. ఈ రెండు గురించే నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రపంచానికి మొత్తం కూడా నువ్వు సాక్షిగా ఉండవలసి ఉన్నది. గనుక నీవు తడువ చేయుట ఎందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడుక్కో అని అన్నయ్య గారు చెప్పటం, దానికి తగినట్టే ఆయన బాప్తీసం తీసుకొని సౌలు అనబడేవాడు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత అతను ఏం చేశాడండి? పరిశుద్ధాత్మను బిరుదు పొందుకున్న తర్వాత 17వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైన ప్రభువుని చూచితిని. అప్పుడు ఆయన
నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరు అని చెప్పాను. సో ఆయన ఉన్నది ఎక్కడ? దమస్కులో. ఓకే, కళ్ళు పోయినప్పుడు ఆయన ఆయన యొక్క భటుల ద్వారా దేవుడి యొక్క చిత్త ప్రకారం దమస్కులోనికి చేర్చబడి ఉన్నారు. దేవుడు ఆయన యొక్క బిడ్డగా ఉన్న అననీయాకి ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో పలానా వాళ్ళ ఇంట్లో సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతని యొక్క కళ్ళు తెరవబడతాయి. అదేందయ్యా, ఆయన హింసకుడు దోషకుడు, నీ బిడ్డలు ఎంతో మందిని చంపేశారు కదా, ఇదేందా ఎట్లాంటి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు ఏంటంటే, అతను ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పటి వరకు అయితే ఆయన హింసకుడు దోషకుడే, కానీ ఆయన నేను ఎన్నుకున్న సాధనము అన్ని జనుల మధ్య ఆయన క్రీస్తు యొక్క సాధనముగా ఉంటాడు కాబట్టి వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పి అననీయాకి చెప్తారు. అననీయ వెళ్ళి ప్రార్థన చేయటం, ఆయనకి సౌలు గారికి స్వస్థత రావటం, యేసుక్రీస్తు నామములో నువ్వు వెంటనే బాప్తిజం తీసుకో, ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పి అననీయ చెప్పటం. అలాగే దేవుడి యొక్క వర్తమానము, దేవుడి యొక్క పని ఏంటనేది స్పష్టంగా దేవుడే తెలియజేశాడు. నువ్వు చూసింది దేవుడి యొక్క వెలుగు గురించి చెప్పు, నువ్వు విన్న దేవుడి యొక్క సత్య సువార్త గురించి చెప్పు, ఎక్కడ లేట్ చేయకుండా చెప్పు అని చెప్పి అంటారు. అప్పుడు ఆయన బాప్తిజం తీసుకోవటము, అలాగే మారు మనసు పొందటం, పరిశుద్ధాత్మ పొందుకోవటం, దేవుడి యొక్క సన్నిధిలో దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ చేత ఏమవుతుందంటే పరవశుడై ప్రభువును చూశాడు. పరవశం అంటే ఏంటి? తన్ను తాను మైమరిచిపోవటం. సో దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసికి లేకపోతే ఒక ఆత్మీయ పరుడికి ఏముండాలి? పరవశం అయ్యే విధముగా దేవుడి యొక్క ఆత్మ సంధిస్తుంది. నువ్వు నిజముగా ప్రార్థన చేసినట్లయితే. పరవశం అంటే తన్ను తాను మైమరిచిపోవటం. నేను ఒక సౌల్ని లేకపోతే నేను ఒక పౌల్ని జ్ఞాపకం రాదు. నీ పాపములు నీ జ్ఞాపకం రావు. పోనీ నువ్వు చేసిన ఉన్నతమైన కార్యాలు జ్ఞాపకం రావు. నీ క్రియలు జ్ఞాపకం రావు. పరవశం అంటే నీ జ్ఞాపకం వచ్చేది ఒకే ఒకటే, దేవుడి యొక్క గొప్ప ప్రేమ, కృప, క్షమాపణ. ఏదైనా సరే దేవుడి యొక్క లక్షణాలు మాత్రమే నీకు జ్ఞాపకం వచ్చి, నువ్వు చేసిన మంచి అవ్వచ్చు, చెడవచ్చు, నువ్వు అంటూ ఏది కూడా జ్ఞాపకం రాకుండా తన్ను తాను మర్చిపోయి పరవశుడు అయి దేవుడి యొక్క లక్షణాల యందు మాత్రమే దృష్టి పెట్టి స్తుతి ఆరాధన చేస్తూ ఉండడం, అది పరవశం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి చూశారు. అలాగే నువ్వు ప్రపంచానికి అలా వెళ్ళి దేవుడి యొక్క సాక్షిగా ఉండు అంటారు. అలాగే పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటది, నువ్వు యెరూషలేములో ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు యెరూషలేములో ఉన్నావు, దేవాలయంలో నిలబడి ఈ యొక్క క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తూ ఉంటే కనుక వాళ్ళు అంగీకరించరు. నువ్వు అన్య జనుల మధ్య వెళ్ళి నీ యొక్క వాక్యము లేకపోతే నీ యొక్క సాక్ష్యం చెప్పవాలి, కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుంది. దీన్ని కల్పించలే, అదంతా వాక్యంలో ఉంటుంది. చూడండి 18వ వచనం, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరు. అందుకు పౌలేమంటాడు, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేశాను, కొట్టాను. ఇదన్నీ కూడా యెరూషలేము వాళ్ళకి తెలుసు. మరియు నీ సాక్షి అయిన స్టెఫెన్ యొక్క రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి ఉన్నాను. అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పితిరి. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. అంటే పౌలు గారితో చెప్పారు. అర్థమైందా మీకు ఇంతవరకు? ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? సరే, అదే సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావండి బాబు, నువ్వు కొల్లూరులో ఉన్న, మాకు నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది, నువ్వు అర్జెంటుగా వేరే రాష్ట్రం వెళ్ళిపో అని చెప్పి దేవుడు నీకు చెప్తాడు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు అర్జెంటుగా ఉన్నపాలన్నా దేవుడి యొక్క మాట ప్రకారము నువ్వు వేరే రాష్ట్రం వెళ్తేనే దేవుడికి విధేయుడిగా ఉంటావు. లేదు నీ కొల్లూరులోనే ఉంటావు అన్నావు అనుకో, అప్పుడేమవుద్ది? నువ్వు అవిధేయుడివేగా. కానీ ఇక్కడ పౌలు గారు ఎలా మాట్లాడతారంటే, ఇన్నాళ్ళు ఈ ఊరిలో ఉన్నా, నేను ఊరు విడిచి వెళ్ళను అని చెప్పలా, వెళ్తాను అని కూడా చెప్పలా. కానీ ఇన్నాళ్ళు నేను ఈ ఊరిలో ఉన్నాను, ఈ ఊరిలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను హింసించాను, దూషించాను, తిట్టాను, కొట్టాను. దేవుడు యేసుక్రీస్తు నామంలో ఎవరైతే ప్రచురించారో, నామస్మరణ చేశారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో కఠినాత్ముడుగానే ఉన్నా. ఇప్పుడు నా యొక్క మారు మనసు దేవుడు నన్ను ఇలా మార్చాడని చెప్పి సాక్షార్థంగా నేను ఉండాలి అని చెప్పుకుంటాడు. అంతకుమించి అక్కడ ఉంటానని చెప్పడం, వెళ్ళను అని చెప్పడం. కానీ మొత్తానికి మాత్రం దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ ఊరు విడిచి వెళ్ళిపోతాడు. కానీ ఆ వెళ్ళే యొక్క క్రమంలో కూడా దేవుడి యొక్క పని చేసి వెళ్తాడు.
అర్థం చేసుకోండి. దేవుడు ఇక్కడ ఉండొద్దు అన్నాడు, వెళ్ళిపోమన్నాడు. అలాగే దేవుడి యొక్క మాట ప్రకారం విధేయత కనపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యెరూషలేమును విడిచి రోమా దేశానికి వెళ్ళిపోతాడు. ఓకే, అన్ని జనులు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళేటప్పుడు కూడా మౌనంగా, లేకపోతే దేవుడి యొక్క పని ఏదీ చేయకుండా వెళ్ళాల. దేవుడి యొక్క పని చేసి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కూడా యెరూషలేములో దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించి వెళ్తాడు. వాళ్ళందరూ కూడా అంగీకరించరు అని చెప్పి ఆల్రెడీ దేవుడు చెప్పాడు. సో ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించినా అంగీకరించకపోయినా అది దేవుడి యొక్క చిత్తంలోనే ఉంటుంది. కానీ దేవుడి యొక్క పని పొందుకున్న ఆ యొక్క పాస్టర్, ఆ యొక్క విశ్వాసి, ఆ యొక్క సువార్థికుడు, ఆ యొక్క బోధకుడు, ఆ యొక్క ప్రవక్త, ఆ యొక్క కలలు కనే దర్శనం కలిగే, దీర్ఘదర్శనం కలిగే, ప్రవచనములు కలిగే ఆ యొక్క దేవుడి యొక్క బిడ్డలు దేవుణ్ణి ప్రకటించవలసి ఉన్నదే. మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి. ఓకేనా? నువ్వు సత్య సువార్త చెప్పమని దేవునికి పని చెప్పాడు, నువ్వు చెప్తూనే ఉండాలి. మనుషులు అంగీకరించినా నీకు అనవసరం. అది మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా నీకు అనవసరం. అయ్యా నేను చెప్తున్నాను, ఎవరో వెంటలా ఎవరు రావట్లే, ఇంకెందుకు, నేను ఎందుకయ్యా చెప్పటం అని మాత్రం ఎప్పుడు అనకూడదు. నీకు చెప్పిన పని ఏంటి? దేవుడు సువార్త బోధించు, అంతే. బోధించటమే. గోడలకైనా బోధించాల్సిందే, కుర్చీలకైనా బోధించాల్సిందే, గాలికైనా బోధించాల్సిందే. ఓకేనా? కానీ బోధించవలసి. దీనివల్ల నాకేంటి ఉపయోగం అంటే, దేవుడు చెప్పిన పని చేయటమే నీకు ఉపయోగం. వినటం వినకపోవటం, ఎవరన్నా రావడం రాకపోవడం అనేది అది కూడా దేవుడి యొక్క పని. దేవుడు చూసుకుంటాడు. నిన్ను నిలబెట్టిన దేవుడికి తెలియదా నీ యొక్క సువార్త ద్వారా ఎవరు రక్షింపబడాలి, ఎవరు అగ్నిగుణం నుంచి తప్పించబడి పరలోకంలో చేర్చబడాలి అనేది దేవుడికి తెలియదా? తెలుసా తెలియదా? మరి ఆయనకి తెలిసినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ఉపయోగం ఉందా ఏమన్నా? నీకు చెప్పిన పని నువ్వు చేస్తే చాలు. నీకు ప్రార్థనాత్మ ఇచ్చాడా? ప్రార్థన చేయడమే నీ పని. అయ్యా వాళ్ళు ఎంటర్లా వీళ్ళు ఎంటర్లా, వాళ్ళు వినేటట్టు నీ ప్రార్థన చేసుకొని మెప్పు పొందుకోవాలి. అలా అనుకున్నావు అనుకో, అది తప్పు. ప్రవచనం మనం వ్యాపార నిమిత్తం చెప్పామనుకో, అది పాపం. సువార్త మనుషుల కోసం చెప్పామనుకో, అధికారుల కోసం చెప్పామనుకో, మెప్పుదల కోసం చెప్పామనుకో, నా అంతటోడు లేడు, నేను మాట్లాడితే గంటల తరబడి అలవోకగా మాట్లాడతాను అనుకొని చెప్పామనుకో, అది పాపం. కానీ ఇక్కడ పౌలు గారు అదేం చేయలే. చక్కగా వెళ్తూ వెళ్తూ కూడా దేవుడు యొక్క పని చెప్తాడు, పని చేసి వెళ్తాడు. ఎలా అంటే 22వ వచనం, ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి, అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు. చూడండి, దేవుడి యొక్క వాక్యం ముందే చెప్పిందా? యెరూషలేములో నువ్వు ఇలా వాక్యం చెప్తున్నావు, యెరూషలేము వాస్తవ్యులు అందరూ కూడా నిన్ను అంగీకరించరు, నిన్ను వ్యతిరేకిస్తారు అని స్పష్టంగా ఉంది. సో ఆయన చెప్పిన సాక్ష్యమే, ఆయన చెప్పిన పౌలు గారు చెప్పిన సాక్ష్యం బట్టే అక్కడున్న యెరూషలేము ప్రాంతంలో వాళ్ళందరూ ఏమంటారు? ఇటువంటోడు బ్రతకకూడదు, బ్రతుకుటకు తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయచు తమపై బట్టలు విదుల్చుకొనుచు ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసి హేతువేమో తెలుసుకున్నటకు సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకోపోనని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారితో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుల్ని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. చూడండి, పౌలు అక్కడ ఏం మాట్లాడాడు? రోమీయుడుగా ఉన్న నన్ను నువ్వు శిక్ష విధించకుండానే కొరడాలతో కొట్టడానికి నీకు ఎటువంటి అధికారమైనా ఉన్నదా? శతాధిపతి ఆ మాట విని భయం వచ్చేసి సహస్రాధిపతి దగ్గరికి వెళ్తాడు. అంటే 100 మంది మీద అధిపతులుగా ఉన్న వాడి దగ్గర పౌలు గారు మాట్లాడారు, నేను రోమీయుడును అని చెప్పాడు. ఆ మాట వినంగానే 100 మంది మీద అధిపతిగా ఉన్న వాడికి భయం వచ్చింది. వాడెళ్ళి ఏం చేశాడు? 1000 మంది మీద అధిపతిగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. బాబు పౌలు ఈ మాట అన్నాడు. ఏం మాట అంటే, అతను రోమీయుడు అంట. ఇప్పుడు గనక మనం రోమీయుని కొట్టామా, ఇంకా రోమీయులను పరిపాలించే ఆ యొక్క రాజు గనక ఈ విషయం తెలిస్తే మన మీద నేరారోపణ చేస్తారు అని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడున్న కాలంలో అమెరికా అనే దేశము అన్ని దేశాల కన్నా పెద్దది. ఆర్థికంగా, ఘనత ప్రకారము, కీర్తి ప్రకారము, ప్రతి విషయంలో కూడా అమెరికా పెద్దది. ఈ యొక్క దానియేలు గారి కాలంలో అయితే బబులోన్ దేశం అన్ని దేశాల కన్నా గొప్పది.
అదే యోసేపు గారి కాలంలో అయితే ఈజిప్ట్ దేశం అన్ని దేశాల కన్నా కదది. అలాగే అపోస్తులైన పౌలు గారు నివసించే ఆ యొక్క కాలంలో రోమ్ దేశం అన్ని దేశాల కన్నా కూడా గొప్పది. అంటే ఆర్థికంగా ఘనత, కీర్తి, ప్రతిష్ట ఏది తీసుకున్నా సరే పౌలు గారు నివసించే ఆ యొక్క కాలంలో రోమా దేశం అన్ని దేశాల కన్నా సరే ఫస్ట్ పొజిషన్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నది. అప్పుడు ఈ యొక్క పౌలు గారు మాట్లాడతారు, నేను రోమీయుడను, నన్ను కొట్టే అధికారం నీకు ఉన్నదా అని చెప్పి ప్రశ్నించాడు. ఆ మాటకి ఏకంగా శాస్త్రాధిపతి సైతము భయపడిపోయి, నువ్వు ఎలా రోమీయుడు అవుతావు, నువ్వు రోమీయుడు అయితే అసలు యేసుక్రీస్తు గురించి నువ్వు ఎలా ప్రకటిస్తూ ఉంటావు, రోమియోలు యేసు అని నమ్మరు కదా, నువ్వెలా ప్రకటిస్తూ ఉంటావు, అసలు నువ్వు ఎలా రోమీయుడు అయ్యావయ్యా, డబ్బులు పెట్టి కొనుక్కున్నావా, నేనైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అని శాస్త్రాధిపతి అంటాడు. అప్పుడు పౌలు గారు ఏమంటారంటే, బాబు శాస్త్రాధిపతి, నువ్వైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నావేమో, కానీ నేను పుట్టుకతోనూ రోమీయుడను. ఆ మాటకి శాస్త్రాధిపతికి భయమూసి అపోస్తులైన పౌలు గారిని విడుదల కలుగు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యెరూషలేము నుంచి పంపించేస్తారు. ఓకేనా? దీంట్లో పాములాగా యుక్తిగా ఉండే లక్షణం ఏముందండి? అలాగే పావురములాగా నిష్కలంకంగా ఉన్న లక్షణం ఏముంది? ఆయన రెండు కనపరిచారు. చెప్పండి. దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించినప్పుడు పావురంలాగా ఉన్నాడు. తన మీద శిక్ష, కొరడా దెబ్బలు వచ్చేటప్పుడు పాములాగా యుక్తిగా ఉన్నాడు. అలా అని చెప్పి అబద్ధం మాట్లాడలా. ఆయన నిజముగానే రోమీయుడు, ఆయన పుట్టుక రోమీయుడు. మరి అలాంటప్పుడు ఆయన యేసే బిడ్డలాగా ఎలా మార్చబడ్డాడంటే, సో ఆయన యొక్క జననము గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎలా రోమీయుడు అయ్యాడు మీకు ఏం తెలుసా అండి? తెలుసా నీకు? తెలీదా? పౌలు గారు కదా, మనం తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి. పౌలు గారి యొక్క తల్లి, తండ్రి కూడా విశ్వాసులే. పౌలు గారి యొక్క తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పూజించే యెహోవాను పూజించిన వారే. యాకోబుకి అలాగే రాహేలుకి పుట్టిన ఇద్దరు కొడుకులు ఉంటారు. ఇద్దరులో ఒకరేమో యోసేపు, రెండో వాడు ఎవడండి? బెన్యామీన్. ఓకే, ఆ బెన్యామీన్ని జన్మిస్తూ రాహేలు గారు చచ్చిపోతారు. అప్పుడు బెన్యామీను, అలాగే యాకోబు గారికి పుట్టిన మగ బిడ్డలందరిలో కల్లా చివరి కొడుకు ఎవడంటే బెన్యామీన్. అలాగే యెహోవా మన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము యాకోబు సంతతిలో ఉన్న వాళ్ళకి 12 గోత్రములుగా విభజిస్తారు. ఆ 12 గోత్రములో కూడా చివరి గోత్రం ఏంటండి? బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ యొక్క మూల పురుషుడు ఎవడు? బెన్యామీన్. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారి యొక్క తండ్రి ఆ బెన్యామీను గోత్రంలో పుట్టినవాడే. ఓకేనా? అంటే ఆయన యొక్క రక్తంలో ఎవరున్నారు? బెన్యామీన్ ఉన్నాడు. ఆ యొక్క బెన్యామీన్ రక్తంలో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు యొక్క రక్తంలో ఎవరున్నారు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క రక్తంలో ఎవరున్నారు? అబ్రహాం. విశ్వాసముకు తండ్రిగా ఉన్నవాడి యొక్క వంశంలోనే పుట్టినాడు ఈ యొక్క అపోస్తులైన పౌలు, బెన్యామీను గోత్రంలోని వాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బతకడానికి అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం చేసుకుంటానికి అవ్వచ్చు, ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి రోమాకి వెళ్తాడు, రోమా దేశానికి వెళ్తాడు. రోమా దేశానికి క్యాపిటల్ గా ఉన్న ఈ యొక్క కిలికియాలోని తార్సు అనే ఒక పట్టణంలో బెన్యామీను యొక్క గోత్రంలో పుట్టిన పౌలు గారి యొక్క తండ్రి, పౌలు గారి యొక్క తల్లి అక్కడ కాపురం ఉండి అక్కడ ఈ యొక్క బిడ్డని వాళ్ళు డెలివరీ అవుతారు. ఓకేనా? సో వాళ్ళు పుట్టిన వంశం ఏంటంటే బెన్యామీను గోత్రంలో అబ్రహాం యొక్క వంశంలో జన్మించారు. కానీ వాళ్ళు జన్మించిన స్థలం ఏంటి? రోమా స్థలం. రోమా దేశానికి రాజధానిగా ఉన్న ఈ యొక్క తార్సు అను పట్టణం. ఓకే, అర్థమైందా మీకు? ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే, నేను ఇక్కడ ఉన్నాను, మాది కొల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉన్నది. నేను ఏదో ఉద్యోగ ధర్మం నిమిత్తం అమెరికా వెళ్ళా. అమెరికాలో నాకు కొడుకు పుట్టాడు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, కొడుకు ఏ దేశం వాడు అంటే మీరు ఏం చెబుతారు? అమెరికా వాడు. కానీ వాడిలో నా రక్తం ఎవరిదంటే ఏం చెబుతారు? అర్థమైందా మీకు? అలాగే అపోస్తులైన పౌలు గారు జన్మించిన స్థలము రోమా దేశంలో జన్మించారు. కానీ ఆయనలో ఉన్న రక్తం ఎవరిది? బెంజమిన్ గోత్రం.
అబ్రహాము యొక్క వంశంలోని రక్తం. ఓకేనా? సో ఆయన జన్మతః రోమియుడు, కానీ బ్లడ్ ప్రకారం చూసినట్లయితే ఆయన హెబ్రియుడు. కానీ వాళ్ళ యొక్క నాన్నగారు దేవుడి యొక్క విశ్వాసిగా ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం నేర్పించడానికి మోషే యొక్క ధర్మశాస్త్రముగా ఉన్నాక పంచగంధములను చదువుతూ ఆచరించే ఉండే ఆ యొక్క పరిశీలి యొక్క సెక్షన్లోకి పసితనంలో ఉన్నప్పుడు పౌలు గారిని అప్పచెప్తారు. సో పౌలు గారు చిన్నతనం నుంచి కూడా మోషే గారి చేత లిఖింపబడ్డ ధర్మశాస్త్రములను నిష్ఠాగస్తుడుగా ఉండి చదువుతూ నేర్చుకుంటూ ఉంటాడు. ట్రైనింగ్ అనమాట. అర్థమైందా? మీకు ఇంకా అర్థం కావాలంటే బ్రాహ్మణులు పుట్టిన తర్వాత వాళ్ళకి వేదాలు, సంస్కృతం ఇవన్నీ నేర్చుకుంటానికి వాళ్ళకంటూ సపరేట్గా ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో వాళ్ళకి సంస్కృతము, వేదాలు, పురోహితులు, సంథింగ్ పద్యాలు ఇవన్నీ నేర్పుతూ ఉంటారు. అర్థమైందండి? వేద పాఠశాల అంటారు. అట్లాగే పౌలు గారు కూడా ఆయన జన్మించిన తర్వాత ఆయన తీసుకెళ్లి ధర్మశాస్త్రం నేర్పించే కోచింగ్ సెంటర్లో పెట్టారు. వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు. సో పౌలు గారు ట్రైనింగ్ తీసుకుంది పరిసయ్యుల దగ్గర. పౌలు గారి యొక్క బ్లడ్ హెబ్రియుడు, గోత్రం బెన్యామీను, పుట్టిందేమో రోమియుడు. కానీ ఇది ఎంత అబద్ధం కాదు కదా, అన్ని తేటతెల్లగా బైబిలే చూపిస్తుంది కదా. బైబిల్లో రిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇవి అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో ఉంటుంది, అపోస్తుల కార్యము 22వ అధ్యాయంలో ఉంటుంది, గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క ప్రాంతము స్పెసిఫిక్ గా రాసి ఉంటుంది. ఆయన పలానా గోత్రం అని చెప్పి ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాసి ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీథింగ్ యాడ్ ఎ ప్రూఫ్. ప్రతిదానికి కూడా వాక్యానుసారంగా ఆధారాలు ఉన్నాయి. సో దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. ఆయన పుట్టింది రోమా దేశంలో, ఆయనలో ఉన్న వంశము గోత్రము బెన్యామీను గోత్రము, ఆయన అబ్రహాము వంశీయుడే. ఆయన యవ్వన కాలంలో లేకపోతే చిన్నపిల్లల కాలంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం గురించి అవగాహన, నాలెడ్జ్ ఇవ్వటానికి పరిశీలన దగ్గర పెట్టి ఆయనకి ట్రైనింగ్ ఇప్పించారు వాళ్ళ యొక్క నాన్నగారు. ఓకేనా? దీంట్లో ఏది కూడా అబద్ధం కాదు, అనుమానము లేదు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తూ ఉంటారంటే, యెరూషలేములో ఆయన అరెస్ట్ చేసినప్పుడు యెరూషలేము కన్నా కూడా, అంటే కొల్లూరులో అమెరికన్ పర్సన్ని అరెస్ట్ చేశారనుకోండి, కోర్టులో తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అప్పుడు అమెరికా పర్సన్ అంటాడు, నా యొక్క జన్మ హక్కు, నేను అమెరికన్ పర్సన్ని, నేను అమెరికన్ వాడిని కాబట్టి అమెరికన్ ఉన్న రాజ్యాంగం ప్రకారము నన్ను వాళ్ళే విచారణ చేయాలి, వాళ్ళే శిక్షించాలి. నువ్వు చాలా చిన్న దేశంగా ఉన్న, చిన్న ఊరుకున్న కొల్లూరోడివి, నువ్వు నా మీద అధికారం చెలాయిస్తావా అని చెప్పి అడుగుతారు రాజ్యాంగం ప్రకారం. అప్పుడు చిన్నోళ్ళు భయపడతారుగా అగ్రరాజ్యం చూడంగానే. అలాగే ఇక్కడ యెరూషలేములో ఉన్న ఆ యొక్క సహస్రాధిపతి భయపడతాడు. రోమా దేశంలో పుట్టి పెరిగిన ఆ యొక్క రోమా వాస్తవుని మనం గనక పట్టుకుంటే, శిక్షిస్తే రాజుకు కోపం వస్తుంది. పైపెచ్చు అది అక్కడ బర్త్ రైట్, జన్మతః వచ్చే ఆ యొక్క హక్కు చాలా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది, చాలా కాస్ట్లీ అనమాట. అంత డబ్బు వెచ్చి పెట్టి సహస్రాధిపతి కొనుక్కుంటాడు. అంటే సహస్రాధిపతి కొనుక్కుంటాడు అంటే అది ఎంత విలువైంది, సామాన్యమైన మనుషులు కొనుక్కునేది కాదు అని అర్థమైపోయింది కదా అక్కడ. సో వాళ్ళకి భయం వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెబుతున్నానంటే, పౌలు గారి యొక్క జీవితంలో ఈ సందర్భంలో ఆయన పాములాగా ఉన్నాడు, పౌరంలాగా కూడా ఉన్నాడు. తన మీద శిక్ష వచ్చే క్రమంలో పాములాగా యుక్తి కలిగి నిజమే చెప్పాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. అలాగే పౌరములాగా కూడా దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించాడు. మనం అలా చేస్తామండి? సత్యసువార్త చెప్పమంటే చెప్తారేమో కొంతమంది, కానీ తప్పించుకునే తత్వం ఉండదు. డి అంటే డి, గొడవ అంటే గొడవ, ఒక మాట అంటే 10 మాటలు అనాలి. నేను నిజదేవుని ఆరాధిస్తున్నా, వాడంటే నేను ఎందుకు పడాలి అన్న రోషం ఉంటుంది. ఏమనంటేనేమో యెహోవా రోషం కలిగిన వాడు, సింహం గుండు కలిగినాడు కూడా దావీదు గారిని చూస్తే భయపడతారు. మరి నేను నిజదేవుని ప్రకటిస్తున్నా కాబట్టి ఒకరు నన్ను క్వశ్చన్ చేయటం ఏంది అని చెప్పి టీ అంటే డి అంటారు. దేవుడు ఎప్పుడు కూడా డి అంటే డి అని అన్నాడండి. మాటకి మాట, కంటికి కన్ను, పంటికి పన్ను అని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఓకేనా? ఖండించమంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో మౌనంగానూ ఉండమంటాడు, కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. దేవుడే కొన్ని సందర్భాల్లో దేవాలయంలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు సిద్ధికైలు పరిసయ్యులు ఆయన్ని మాటల ద్వారా ఎక్కడన్నా దొరుకుతాడేమో అని చెప్పేసి, పన్ను కట్టచ్చా కట్టకూడదా, ఏందయ్యా ఏసయ్యా చెప్పువా అని చెప్పి మాటలతో ఇబ్బంది పెడతా ఉంటాడు. మీరు నన్ను శోధిస్తున్నారు కదా, ఏంటి పాడుబుద్ధి, సరే చెప్తా ఉండండి.
పన్ను కట్టాలా? అసలు మీ దగ్గర ఎటువంటి డబ్బులు ఉన్నాయి తీయండి అంటారు. మా దగ్గర ఈ నాణ్యాలు ఉన్నాయి అంటారు. సరే నాణ్యం చూపించు అంటాడు. నాణ్యం చూపించగానే నాణ్యం మీద ఆ యొక్క దేశాన్ని పరిపాలించే రాజు యొక్క ముద్ర ఉంటుంది, రాజు యొక్క ఫేస్ ఉంటుంది. ఉదాహరణకి ఆ రాజు యొక్క పేరు నీరో అనుకుందాం, వారి యొక్క తండ్రి అగస్టిన్ అనుకుందాం. సో మహాచక్రవర్తి యొక్క నీరో సన్ ఆఫ్ అగస్టిన్ అని చెప్పి ఆ నాణ్యం మీద ముద్రించబడి ఉంటుంది. ఆ నాణ్యం చూస్తాడు, ఈ నాణ్యం ఇచ్చారు, ఈ నాణ్యం మీద మొహం ఎవరిది, ఈ గుర్తు, ఈ ఫోటో ఎవరిది అని వేసి అడుగుతాడు. ఈయన పలానా రాజు పలానా మహారాజుకి జన్మించిన యువరాజు అన్నట్టు చెప్తారు. సో ఈ నాణ్యము ఆ యొక్క రాజుకు సంబంధించింది కాబట్టి ఈ రాజుకి ఏమేం చేయాలో ఆ రాజుకి మీరు పన్ను చెల్లించండి. అలాగే నువ్వు దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడిన వాడిగా దేవుడికి ఇవ్వాల్సింది కూడా దేవుడికి నువ్వు అని చెప్పి దేవుడు ఎంతో తెలివిగా మాట్లాడతాడు. అంత మాత్రాన దేవుడు అక్కడ పావుని అర్థమా? అది యుక్తి కలిగి ఆ యొక్క శ్రమ గుండా ఆ యొక్క పరీక్ష గుండా తప్పించుకుంటాం. అక్కడ దేవుడు ఎక్కడైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే రాజుని దూషించాడు, రాజు మీద కాని మాటలు మాట్లాడాడు, ఏంది రాజు మనం ట్యాక్స్ కట్టేది అని చెప్పేసి రాజు యొక్క రూల్స్ ని బ్రేక్ చేశారని చెప్పి నేరం ఆయన మీద వేస్తారు, ఈసై మీద. కాబట్టి ఆయన ఎక్కడా కూడా అలా అధికారుల్ని కానీ రాజ్యాన్ని కానీ ధిక్కరించకుండా రాజులకు ఏమి ఇవ్వాలో అది ఇవ్వండి, పన్ను ఎలా కట్టాలో అలాగే కట్టండి, అలాగే దేవుడికి ఇవ్వాల్సినవి కూడా దేవుడికి ఇవ్వండి అని చెప్పి చక్కగా దేవుడు చెప్పాడు. ఇదో ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చెప్తా చూడండి. ఇంతవరకు అర్థమైందండి మీకు? ఇంకో ఉదాహరణ కూడా అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో జరుగుతుంది. 22వ అధ్యాయం. 22వ అధ్యాయం ఆల్రెడీ చెప్పేశాను, సారీ 16వ అధ్యాయం. 16వ అధ్యాయం ఇక్కడ కూడా ఒక సంఘటన చూడండి. ఒకానొక ప్రాంతానికి వెళ్తారు అపోస్తలుడైన పౌలు గారు, శీలా గారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోజు ప్రయాణమై అంటే తన నివాస స్థలం దగ్గర నుంచి దేవాలయంకు వెళ్తూ ఉన్న మార్గంలో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప దెయ్యం పట్టిన పాప. ఆ పాప ప్రవచనాలు చెప్తూ ఉంటది, అంటే భవిష్యవాణి చెప్తూ ఉంటది. ఆ భవిష్యవాణి కూడా మొత్తం కరెక్ట్ నిజం జరుగుతూ ఉంటది. అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఆ పాప యొక్క యజమానులుగా ఉన్న వాళ్ళు ఆ పాప చెప్పే ఆ యొక్క భవిష్యవాణి ప్రకారము మనుషులు ఇచ్చే డబ్బులను బట్టి భలే లాభం పొందుతారు. అంటే భవిష్యవాణి ప్రకారము లేకపోతే సోది చెప్పటం ప్రకారము ఆ యొక్క యజమానులు వ్యాపారం చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇదంతా కూడా అపోస్తల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి రాసుంటది. అపోస్తలుడైన పౌలు గారు, శీలా గారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను ఒక దెయ్యం పట్టిన సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన ఒక యవనస్తురాలైన స్త్రీ ఆ యొక్క దెయ్యం పట్టి భవిష్యవాణి కలిగిన శక్తి కలిగి అలా చెప్తూ ఉంది. ఆమెను కలిగిన యజమానురాలు లేకపోతే యజమానుడు దాన్ని బట్టి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ప్రతిరోజు పౌలు గారు దేవాలయానికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటారు. ప్రతిరోజు ఆ స్త్రీ ఎదురుపడుతూనే ఉంది. ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంది. చాలా రోజులు గడిచినాయి. అలా రోజులు గడిచిన తర్వాత పౌలు గారికి ఇక చిరాకు లేకపోతే వ్యాకులత కలిగి ఈ పాపని లేకపోతే ఈ యొక్క స్త్రీని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి దయ్యాన్ని పౌలు గారు గద్దిస్తారు. వెంటనే దయ్యం అక్కడి నుంచి పారిపోతుంది. దయ్యం పారిపోగానే ఆ పాపకి స్వస్థత వచ్చినట్టే అర్థం. స్వస్థత వచ్చింది కాబట్టి దయ్యం వెళ్ళిపోయింది కాబట్టి సో భవిష్యవాణి చెప్పలేదు, సోది చెప్పలేదు. సో భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకుంటానికి, సోది ఎలా ఉంటుందో తెలుసుకుంటానికి వచ్చే ప్రజలు రావటం మానేస్తారు. కాబట్టి సంపాదన పోద్ది. సో ఆ పాప యొక్క యజమానులకి ఎటువంటి సంపాదన లేదు. సో ఆ యజమానులకు వచ్చే సంపాదన పౌలు గారు ఆపేశారు. సో ఆ యజమానులకు కోపం వస్తారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యజమానులు నా యొక్క ఆర్థికంగా నన్ను బాగా దెబ్బ కొట్టాడు కాబట్టి ఆడిని మాత్రం నేను వదిలిపెట్టను, ఏదో విధంగా నేను టిట్ ఫర్ టాట్ లేకపోతే ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి పౌలు గారి మీద నేరారోపణ చేయడానికి, దోషం చేయడానికి ట్రై చేస్తారు. ఇంతవరకు మీకు అర్థమైందండి? ఇదంతా కూడా 16వ అధ్యాయము 16వ వచనం నుంచి రాసి ఉంటుంది. 19వ వచనం చదువుతా. ఆమె యజమానులు తమ లాభ సాధనములు పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు సావిడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు
యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించడానికైనా చేయటానికైనా కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణాన్ని గలిబిలి చేయుచూ ఉన్నారని చెప్పారు. ఓకేనా? ఈ మాటలో మీకు ఆయన అర్థమైందండి. సో ఆయన ఉన్న ప్రదేశం ఏంటి? రోమా దేశం. రోమా దేశంలో ఉన్నారు పౌలు, శీల. ఆ చిన్నపిల్లల్లో ఉన్న దెయ్యాన్ని స్వస్థత ఇచ్చాడు పౌలు గారు. కాబట్టి యజమానుడికి రావాల్సిన ఆర్థికమైన లాభం పోయింది, వ్యాపారం పోయింది, సంపాదన పోయింది. కాబట్టి యజమానులకు కోపం వచ్చింది. ఆ యొక్క పౌలు, శీలను పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళు యేసుక్రీస్తు నామములో స్వస్థత ఇచ్చారు కాబట్టి ఈ యొక్క రోమీయులుగా ఉన్న ఈ యొక్క అధికారులు లేదా యజమానులు ఏమనుకున్నారంటే యేసయ్యను ప్రకటించారు, దేవుడి యొక్క కార్యం చేశారు కాబట్టి వాళ్ళు యూదులు అని అనుకున్నారు. అనుకొని ఊర్లో చాలా గలిబిలు చేస్తున్నారు. రోమీలుగా ఉన్న మనము చూడటానికైనా సరే, వినటానికైనా సరే, చేయటానికైనా సరే కూడని పనులు చేశారు అని చెప్పి వాళ్ళిద్దరిని, పౌలు గారిని, శీల గారిని కొట్టించారు. చావలి, పశువులు నివసించే ప్రదేశంలో చావలలో వేసేశారు. ఈడ్చుకుంటా తీసుకుపోతారు, కొరడాలతో కొట్టిస్తారు. అసలు ఎక్కడా కూడా తప్పించుకోకుండా ఉండటానికి బొండాలు వేసి తిప్పుతారు. అంటే కాళ్ళు, చేతులు, మెడకు పెద్ద కర్ర వేసి కట్టేస్తారు, కాళ్ళకు పెద్ద కర్ర వేసి కట్టేస్తారు, చేతులు కూడా కదలకుండా ఇలా కట్టేస్తారు. ఓకేనా? ఇంత జరుగుతూ ఉందండి. ఆ సందర్భం మొత్తంలో కూడా పౌలు గారు ఎలా ప్రవర్తించారు? పావురంలాగా ప్రవర్తించారు. ఓకేనా? ఎందుకు పావురంలాగా ప్రవర్తించారు? ఆయన పావురములాగా ప్రవర్తించి ఆ జైలు అధికారి యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షించి బాప్తిజం చేపిస్తారు. ఆ క్రియ అయిన వెంటనే పాములాగా యుక్తిగా మారిపోయి, నేను యూదుణ్ణి, నేను రోమియుణ్ణి, నువ్వు నన్ను ఎలా చేస్తావు ఇట్లా? బాబు తప్పు అయిపోయిందా, నువ్వు వెళ్ళిపోయా, నిన్ను అరెస్ట్ చేసావు, నిన్ను కొట్టాం, నిన్ను చాకల బండలో వేసి సావిడిలో వేసి హింసించాం, నీ తలకి, నీ కాళ్ళకి, నీ చేతులకు బొండాలు వేసి బిగించాం. ఈ విషయం కనుక మహారాజుకు తెలిస్తే మమ్మల్ని ఏదన్నా చేస్తాడయ్యా బాబు, నిన్ను బతిమలాడుకుంటాం, మీరు ఎన్ని వెళ్ళిపోండి అయ్యా బాబు అని చెప్పేసి ఆ భటులందరూ పౌలు గారిని, శీల గారిని బతిమలాడుతూ ఉంటే చేయాల్సిందంతా చేసి ఇంతగా హింసించి ఇప్పుడు వెనక దూరంలోంచి పారిపోమంటావా? మేము ఎందుకు పారిపోతాం? మేము పారిపోం. మమ్మల్ని దూషించింది ఎవరో వాళ్ళందరూ రమ్మను, బాహాటంగా చెప్పమను. బాహాటంగానేమో మమ్మల్ని హింసిస్తారా? రహస్యంగా క్షమాపణ అడిగి పారిపోమంటారా? మేము వెళ్ళాం, రండి, మమ్మల్ని ఎవరు తిట్టారు, ఎవరు కొట్టారు మొత్తాన్ని రండి అని పౌలు అంటాడు. వస్తారా? అందరూ వస్తారు. ఇక్కడ మీరు ఏమైనా ఆలోచన చేయండి. నువ్వు యూదుడివి, నువ్వు ఈ కార్యం ఎందుకు చేసావు అని కొరడా దెబ్బలు కొట్టారు. వెంటనే కొరడా దెబ్బలు కొట్టించుకున్న వెంటనే నేను రోమిని, నువ్వు నన్ను కొడతావా అని పౌలు అనొచ్చు, కానీ అనలా. బొండాలు వేశారు, అప్పుడు కూడా అనొచ్చు, అనలా. జైల్లో అరెస్ట్ చేశారు, అప్పుడు అనొచ్చు, అనలా. లోపల జైల్లో ఎంట్రన్స్ రూమ్ లో కాకుండా చీకటి రూమ్ లో బంధిస్తారు, అయినా ఏమనలా. అయినా కూడా నోరు తెరవాల. చిత్రహింసలు గురి చేస్తారు, వస్త్రహీనులుగా చేస్తారు, అయినా సరే నోరు తెరవాల. సో పావుములాగా అక్కడ ఉండకుండా పావురములాగా అక్కడ ఉండి, పావురములాగా ఉంటే జైలు యొక్క అధికారికి రక్షణ వస్తుంది. ఆయన కుటుంబంలో ఉన్న అధికారి యొక్క భార్య, బిడ్డలు, చుట్టాలు, రక్త సంబంధికులు వీళ్ళందరూ కూడా యేసయ్య యొక్క రక్షణ తెలుసుకుని బాప్తిసంలోనికి వస్తారు అని చెప్పి ఆయనకి ఆత్మీయ పరిమాణం ఉన్నది. పరవశుడుగా దేవుణ్ణి చూసిన ఆ యొక్క ఆత్మీయ జ్ఞానం ప్రకారము ఈ అరెస్ట్ అయ్యే సందర్భంలో, నా మీద ఈ శిక్ష విధించే ఈ యొక్క సందర్భంలో ఇదంతా కూడా ఒక మనిషి యొక్క కుటుంబం యొక్క రక్షణకి ఆధారంగా ఉంటది. కాబట్టి పావురములాగా నిష్కలంకము లేకుండా నిష్కపటమైన హృదయం కలిగి దేవుడి యొక్క సత్యసువార్త అక్కడ క్రియల రూపంలో ప్రవర్తించి చూపించాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క కార్యము సమాప్తి అయిపోయిందో, అంటే ఎప్పుడైతే దేవుడి యొక్క చిత్తంలో ఉన్న యొక్క కుటుంబం రక్షణలోనికి వచ్చిందో, అప్పుడు మరి అక్కడి నుంచి మరి తప్పించుకుని వెళ్ళిపోవాలిగా. తప్పించుకోకపోతే మరి ఎప్పుడు నిరంతరం జైలు పాలు అయ్యే ఉంటాడు కదా. సో తప్పించుకుని వెళ్ళాలి కాబట్టి అప్పుడు మాట్లాడతాడు, నేను రోమియుణ్ణి, ఏంటి నన్ను కొట్టావు అని అప్పుడు అడుగుతాడు. అప్పుడు ఎవరైతే కుట్టారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే కాని మాటలు మాట్లాడారో వాళ్ళందరూ కూడా బాబు తప్పు అయిపోయిందా, మమ్మల్ని క్షమించని బతిమలాడుకున్నారు. ఒక సందర్భమే కదా. కానీ ఆయన ముందు పావురములాగుండి దేవుడికి పనిచేశారు. తన ప్రాణం మీదకి, తన మీద శిక్షకు రాకుండా ఉండటానికి పాములాగా యుక్తి కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా బైబిల్లోనే ఉంటుందండి.
16వ వచనంలో 21 నుంచి చదువుతా చూడండి. 22 జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను. 1వది. 2వది వస్త్రము లాగివేశారు. 3వది బెత్తములతో కొట్టారు. 4వది బెత్తములతో కొట్టి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి మళ్ళీ ఏదన్నా పారిపోతారేమో పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్ అనుకొని భద్రముగా కనిపెట్టడానికి చెరసాల యొక్క అధిపతులకు ఆజ్ఞాపించారు. అంటే జైల్లో ఉన్న ఖైదీలందరినీ జాగ్రత్తగా కాపాడు అని చెప్పేసి ఆ యొక్క అధికారికి స్పెసిఫిక్ గా చెప్పాల. అరెస్ట్ చేశారు ఆ ఖైదీ, ఓకే, కానీ ఈ ఖైదీ జాగ్రత్త, వీడు పెద్ద ప్రమాదకారి, ఇతను జాగ్రత్తగా కంట కనిపెట్టి అని చెప్పి జైలు అధికారికి చెప్పారు. ఇలా చేశారు. అందుకని ఆ యొక్క అధికారము లేకపోతే ఆ యొక్క ఆజ్ఞ పొందుకున్న జైలు అధికారి పౌలును శీలని లోపల గదిలోకి వెళ్ళి, ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే మెయిన్ డోర్ దగ్గర ఉంటే తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మెయిన్ డోర్ దగ్గర కాకుండా లోపల జైల్లో ఉన్న రూమ్ లోకి వెళ్ళి లోపల పడేసేయండి అని చెప్పి జైలు అధికారి చెప్తారు. ఓకే, అప్పుడు వాళ్ళు మళ్ళీ అటు ఇటు కదలకుండా ఉండటానికి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిగించారు. బిగించిన తర్వాత కాళ్ళు కదులుతాయా, కదలం. ఇలా ఉన్న సందర్భంలో పౌరములాగా అవన్నీ బాధలు అనుభవించి దేవుడి యొక్క సువార్త మాత్రమే నేను ప్రకటించాలి, దేవుడి యొక్క సువార్తకు వ్యతిరేకించి, దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకించి నేను ఎటువంటి కూడా అతిక్రమం నేను చేయను, దేవుడు నన్ను వీళ్ళ చేతికి ఎందుకు అప్పగించాడు అని చెప్పి ఆయన ప్రార్థనలో ఆత్మీయానుసారంగా దేవుణ్ణి అడగటం, దేవుడి యొక్క చిత్తం తెలుసుకోవటం జరిగింది అక్కడ. ఓకేనా? కాబట్టి ఆయన దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటిస్తూ దేవుడి యొక్క ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ తన్ను తాను పరవశం కలిగి కీర్తనతో దేవుణ్ణి స్తుతించి ఉన్నారు. ఓకే, తన్ను తాను పరవశుడుగా ఉండి దేవుణ్ణి కీర్తనతో స్తుతించున్నారు. బొండాలు వేసి కాళ్ళు చేతులు బిగించిన తర్వాత కదలికలు కూడా లేవు, అయినా సరే దేవుణ్ణి స్తుతించారు. ఓకే, ఎటు తప్పించుకోలేని స్థితిలో ఉన్నా సరే, ప్రాణం పోద్ది అన్న స్థితిలో ఉన్నా సరే, చెయ్యి కదలటానికి వీల్లేదు, కాలు కదలటానికి వీల్లేదు, మనిషిగా ఉన్న డైలీ నీడ్స్ చేసుకుంటానికి వీల్లేదు, అయినా సరే దేవుణ్ణి కీర్తిస్తూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. అట్టి ఆత్మీయ స్థితిని గమనించిన పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క స్థితులకి మెచ్చుకొని వెంటనే భూకంపాన్ని సృష్టించారు. జైలు గోడలు మొత్తం కూడా పడిపోయినాయి, కూలిపోయినాయి. అప్పుడు అధికారి ఏమంటాడు, జైలు కూలిపోతే జైల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోతారుగా, సో అందరూ పారిపోతారు, నాకేమో ఈ యొక్క ఆజ్ఞని ఇచ్చాడు ఆ పౌల్ని సెల్ని చూడమని, వాళ్ళు కూడా పారిపోయి ఉంటారు కదా, ఇంకెందుకు నేను చచ్చిపోతా అని చెప్పేసి తన యొక్క వరలో ఉన్న కత్తి దూస్తాడు. వెంటనే లోపల ఎక్కడి నుంచో ఒక స్వరం వస్తుంది, పౌలు గారు మాట్లాడతారు, జైలు అధికారి నువ్వు తొందరపడి నువ్వు హాని చేసుకోమాకు, మేము ఎక్కడికి పారిపోలే, మేము ఇక్కడే ఉన్నాము. అలాగే అక్కడ దేవుడి యొక్క క్రియ చూడండి, ఖైదీలందరూ కూడా ఆ యొక్క ప్రార్థన విన్నారు, ఖైదీలందరూ కూడా ఆ యొక్క కీర్తనలు విన్నారు. ఓకేనా? విన్నారు. ఇక్కడ ఇంకో వాక్యం కూడా రాసి ఉంటుంది, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పి పౌలు చెప్పిన వెంటనే ఆ యొక్క జైలు అధికారి ఒక లైట్ తెమ్మంటాడు, అంటే వెలుతురు ల్యాంప్ తెమ్మంటారు. మీరు ఆలోచన చేయండి, చిమ్మ చీకటిగా ఉన్న ఆ యొక్క సందర్భంలో, లేకపోతే చిమ్మ చీకటిగా ఉన్న ఆ యొక్క సంఘటనలో ఎక్కడో దూరంగా ఉన్న పౌలుకి, ఎక్కడో లోపల ఉన్న పౌలు గారికి బయట ఉన్న ఈ యొక్క అధికారి కత్తి దూసి తను తాను చంపుకుంటున్నాడని ఎలా తెలిసిందండి? ఈ వాక్యం మీకు తెలుసు కదా, ఎప్పుడు డౌట్ రాలేదా మీకు? చిమ్మ చీకటిగా ఉంది, పైపెచ్చు ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు, ఈ అధికారి ఆడో బయట ఉన్నాడు, మరి కత్తి దూసి చంపుకున్నట్టు ఎలా తెలిసిందండి? చూసి చెప్పాడు అంటానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంది. అది కూడా బైబిల్లో రాసి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడికి చీకటి అడ్డం కాదు, గోడల అడ్డం కాదు, మనుషులు అడ్డం కాదు, సముద్రము అడ్డం కాదు, ప్రకృతిలో ఏది కూడా అడ్డం కాదు. ఆయన చెప్పాలి అని ఉద్దేశించినప్పుడు ఎన్ని అడ్డాలు మనుషులు అనుకున్నా సరే అవన్నీ కూడా దేవుడు పగలగొట్టి విరగొట్టి సూటిగా దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడతాడు. అలాగే పౌలు గారితో మాట్లాడారు. ఆ యొక్క జైలు అధికారి యొక్క రక్షణ, ఆయన యొక్క కుటుంబం యొక్క రక్షణ అయ్యే వరకు కూడా నువ్వు ఈ శ్రమలు, ఈ శోధనలు అనుభవించవలసి ఉన్నది. ఇది అనుభవిస్తేనే ఆ కుటుంబం యొక్క రక్షణ. ఓకేనా? అర్థమైంది మీకు? ఇదంతా కూడా వాక్యంలో ఉంటుంది చూడండి. 28 నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా వేసాను. అతడు దీపము తెమ్మని చెప్పి, చూసారా, దీపము తెమ్మని చెప్పి, సో చీకటిగా ఉన్నా సరే దేవుడి యొక్క చిత్తము ఆ యొక్క పౌలు గారికి ఎంత చక్కగా తెలియబడి ఉన్నది.
దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకి శీలకి సాగిలపడిరి. వారు వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, అంటే జయలలిత గారు మాట్లాడుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడం నేనేం చెయ్యాలి? అప్పుడు పౌలు గారు అంటారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుచు అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతురు అని చెప్తాడు. వెంటనే ఉన్న పలనే తన కుటుంబాన్ని, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఆ రాత్రికాల సమయంలోనే దేవుడి యొక్క చిత్తములో, దేవుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారు. 33వ వచనంలో రాసి ఉంటుంది. దేవుడి యొక్క కార్యం సమాప్తం అయిపోయింది కదా. అప్పుడు చూడండి 34వ వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనాన్ని పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించు వచ్చెను. ఉదయము అయినప్పుడు న్యాయాధిపతులు ఈ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలియజెప్పినప్పుడు, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా వెళ్ళిపోండి అని చెప్పాను. అందుకు పౌలు గారు ఏమన్నారు, వారి న్యాయము విచారించకుండానే రోమియులుగా ఉన్న మమ్మను బహిరంగంగా కొట్టారు, బహిరంగంగా చెరసాల్లో వేయించి ఇప్పుడు మాత్రం రహస్యంగా వెలుపలకు తీసుకొని వచ్చి పారిపోమని చెబుతారా? ఆ బంటులు ఈ మాటలు విని న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమియులని వారు విని భయపడి న్యాయాధిపతులు వచ్చి వారిని బతిమలాడుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణము విడిచిపోవాలని వేడుకొనిరి. చూడండి, ముందు రాత్రి ఏం చేశారండి? కొట్టారు, ఈడ్చుకొని వచ్చారు, పశువుల దొడ్డిలో వేశారు, బట్టలు చించేశారు, కొరడా దెబ్బలు కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, జైల్లో అరెస్ట్ చేశారు, బొండాలతో బిగించేశారు. ఇంత చేసిన వాళ్ళు తెల్లారేసరికి నిజం తెలుసుకొని వాళ్ళకు విడుదల కలుగజేశారు. ఆ రాత్రికాల సమయంలో దేవుడి యొక్క కార్యం జరగవలసి ఉన్నంత వరకు, అంటే అధికారుల యొక్క రక్షణ కార్యక్రమం అయ్యే వరకు కూడా పౌరములాగా ప్రవర్తించిన ఒక పౌలు తెల్లారిన తర్వాత ఏ అధికారులు అయితే హింసించారో, దూషించారో, తీర్పు తెచ్చారో వాళ్ళందరికీ కూడా ఎంత చక్కటి సమాధానం చెప్తున్నాడు. మేము రోమియులు అని తెలిసి మా మీద ఇలా చేస్తావా? మేము రోమియులం కదా, మమ్మల్ని హింసిస్తావా అనగానే భటులకు భయం వేసి న్యాయాధిపతులకు చెప్తారు. న్యాయాధిపతులు ఉన్న పలానే వచ్చేసి బతిమలాడుకుంటారు, వేడుకుంటారు. ఓకేనండి. చూడండి, అక్కడ జరిగిన ఒకే ఒక సంఘటనలో పౌలు గారు సిచ్యువేషన్ బేస్గా పాములాగా యుక్తిగా ఉండి తను తప్పించుకునేటట్టు చేసుకున్నారు. అలాగే పౌరములాగా నిష్కలంకం కలిగి ఉండి దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తూ ఒక కుటుంబాన్ని యావత్తు కూడా బాప్తిసం ఇప్పించారు. ఓకేనా? సో నువ్వు కూడా అలా ఎప్పుడైనా సరే నీ యొక్క జీవితంలో అన్యుల మధ్య దేవుడి యొక్క పని చేసే, అన్యుల మధ్య దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటించే సందర్భం ఉన్నట్లయితే గనక నువ్వు పాములాగా ఉండు, పౌరములాగా ఉండు. నీ యొక్క సత్య సువార్త ప్రకటించడం ఆ ఒక్క గడియ మాత్రమే కాదు, ఆ ఒక్క రోజే కాదు, నీ యొక్క ఆయుష్ తీరే వరకు కూడా నువ్వు దేవుడి యొక్క వార్త ప్రకటించాల్సి ఉన్నది కదా. మరి ఆ తోడేళ్ళ యొక్క గుంపు, తోడేళ్ళ మధ్య నువ్వు నివసించవలసి ఉన్నది కదా. ప్రతిసారి నేను ఇలా సైడ్ ఫార్వర్డ్గానే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, వాళ్ళు ఎన్నన్నా అనుకోకూడదు. నువ్వు తోడేళ్ళ మధ్య ఉన్నప్పుడు తోడేళ్ళ యొక్క వేట నుంచి, ప్రాణహాని నుంచి నువ్వు తప్పించుకోవటానికి యుక్తి కలిగి ఎటువంటి అపాయం కూడా నువ్వు వెళ్లకుండా తప్పించుకో. కానీ పౌరములాగా ఉండి ఆ యొక్క తోడేళ్ళ యొక్క గుంపుకి నువ్వు దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించు. ఏదో ఒక తోడేళ్ళు ఏదో ఒక రోజున ఆ యొక్క సత్యసువార్త విన్న తర్వాత తోడేళ్ళుగా ఉన్న జంతు లక్షణం ఉన్న ఆ యొక్క జీవి మృదువైన గొర్రె స్వభావంలోకి మార్చబడుతుంది. ఇలా మార్చబడాలంటే నువ్వు పౌరములాగా ఉండాలి, పాములాగా కూడా ఉండాలి. ఓకేనా అండి? అర్థమైందా మీకు ఏమన్నా? సో చాలా మంది ఏమనుకుంటారంటే పౌలు గారు అబద్ధాలు ఆడారు. అయ్యా, పౌలు ఏమో కొన్ని పత్రికల్లో హెబ్రూయిన్ అంటాడు, కొన్ని పత్రికల్లో పర్సీన్ అంటాడు, కొన్ని పత్రికల్లో రోమియన్ అంటాడు. అన్నీ నిజాలే. ఆయన రోమియుడు అంటానికేమో ఈ యొక్క అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో వాక్యం ఉంది, అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో వాక్యం ఉంది. ఆయన పరిశీలు అంటానికి అపోస్తల కార్యము 23వ అధ్యాయంలో ప్రూఫ్ ఉంది. ఆయన బెంజమిన్ వంశంలో, అంటే బెన్యామీను గోత్రంలో పుట్టినాడు అని చెప్పడానికి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, అది కూడా వాక్యం.
చూడండి, ఆయన పుట్టుక పూర్వత్వాలు మీకు చెప్పాలంటే గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఓకేనా? సో ఆయన భూమి మీదకి జన్మించే ఆ యొక్క క్రమంలో ఆయన ఉన్న ప్రాంతము రోమా దేశం. రోమా దేశంలో పౌలు గారు యొక్క తల్లి పౌలు గారికి జన్మించింది, అదే జననం ఇచ్చింది. అర్థమైందండి మీకు? అలాగే ఫిలిప్పీలు 3వ అధ్యాయము 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని. ఎందుకు సున్నతి పొందాడు? ఇజ్రాయేల్ వంశం వాడును. ఇజ్రాయేల్ వంశం అంటే యాకోబు వంశం. యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం వంశంలో నుంచి వచ్చాడు. సో పౌలు గారి యొక్క రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం తాత ముత్తాతలు ఎవరండి? పౌలు గారి యొక్క తాత ముత్తాతలు ఎవరు? అబ్రహాం. దేవుడి యొక్క స్నేహితుడుగా ఉన్న అబ్రహాం వంశంలో ఇజ్రాయేల్ వంశంగా పుట్టి ఉన్నాడు ఈ యొక్క పౌలు గారు. ఏ గోత్రము? యాకోబు గర్భవాసాన్ని జన్మించిన బెన్యామీను గోత్రంలో జన్మించి ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క పౌలు గారు. కాబట్టి 8వ రోజున ఆయన సున్నతి పొంది ఉన్నాడు. ఓకేనా? హెబ్రీ సంతానమై హెబ్రీ వాయుడుగా ఉండి ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడుగా ఉన్నాను. చూడండి, నిజము సందర్భానుసారముగా మాట్లాడాడు. ప్రతి సందర్భంలో నేను రోమియుని, నేను హెబ్రీయుని, నేను పరిసయ్యుని అని ఒకే ఒక్క మాటని మాట్లాడాల. ఓకేనా? యెరూషలేములో ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు మాట్లాడతాను నేను రోమియుని అని. మళ్ళీ రోమా దేశంలో అరెస్ట్ అయినప్పుడు నేను రోమియుని అని అప్పుడు చెప్తాడు. మరి పరిశీలన దగ్గర అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ నేను పరిశీలన అని చెప్తాడు. అది కూడా భలే ఉంటుంది వాక్యం. 23వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో పౌలు ఒక మహాసభకి ఈడ్చుకొని వచ్చి ఆయన్ని భలే చిత్రహింసలు పెడదామని చూస్తారు. ఆ మహాసభలో ఉన్న వాళ్ళలో న్యాయాధిపతులుగా ఉన్న ఈ యొక్క పరిశీలన ఏమంటారంటే, పౌలు యొక్క సాక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ దేవదోషం చేస్తున్నాడు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఏయ్ పక్కన ఉన్నాడా, ఒకసారి లెగిసి పౌలు మొహం పగలగొట్టంటారా మీరు అంటారు. ఇదంతా వాక్యమే ఉంటుందండి. 23వ అధ్యాయం అపోస్తల కార్యం 23వ అధ్యాయం. పౌలు సభ వారిని తెరిచి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం సాక్షులు గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని అతని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా, పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చెప్పులు నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధంగా నన్ను కొట్ట ఆజ్ఞాపించుచున్నావా? చాలండి. చూడండి, దేవుడి యొక్క సాక్షాత్తంగా బ్రతికే ఆ యొక్క పౌలు గారిని చూసి ఆ యొక్క ప్రధాన యాజకుడుగా ఉన్న పరిసయ్యుడు అననీయ అనే వ్యక్తి అంటాడు, నోటితో దేవుడి యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుడిని తప్పుగా ప్రకటిస్తూ ఉన్నాడు, మొహం మీద వాడు కొట్టండిరా అని చెప్పి భటులకు ఆజ్ఞాపిస్తాడు అననీయ. వెంటనే పౌలు గారు ఏమంటారు, నేను దీన మనసు కలిగిన వాడిని, వచ్చి నన్ను కొట్టు అన్నాడా అండి? సున్నం గోడ అంటే గోడ ఎలా ఉంటది? దాని మీద సున్నం ఎందుకు వేస్తాం? ఇంకా సున్నం వేసినప్పుడు గోడ ఏ పదార్థంతో కట్టారు, ఇటుకతో కట్టారా, సిమెంట్ రాళ్ళతో కట్టారా అని తెలియదు. దాని లోపల ప్లాస్టింగ్ చేశారా లేదని తెలియదు. దాని లోపల రంధ్రాలు ఉన్నాయా, మంచి క్వాలిటీతో కట్టారా, చెడ్డ క్వాలిటీతో కట్టారని తెలియదు. సో పైన ఉన్న రూపం ఏంటి? సున్నం. తెల్ల సున్నం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. అంటే పై రూపం మాత్రమే కనపడుతుంది, లోపల రూపం వాళ్ళు మంచిగా మార్చుకోరు. అలాంటి స్థితిలో ఉన్న అననీయ, నువ్వేమో ధర్మశాస్త్రమును ఆధారం చేసుకుని నేను నిందితుడిని, దోషిని అని చెప్పి నా మీద నిరారోపణ చేయించున్నావు, కానీ నువ్వు మాత్రం ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించట్లేదే అని చెప్పి అననీయ అని అడుగుతాడు పౌలు గారు. ఓకేనా? పాము లాంటి మాట, యుక్తి లాంటి మాట. అర్థమైందా మీకు? తన మీద కొట్టడానికి వచ్చిన అననీయ అని ఏమన్నాడు, ఒరే సున్నం కూడా, నువ్వేమో వాక్యాన్ని ఏమో ప్రకటిస్తూ ఉంటావు, వాక్యానుసారంగానే ప్రవర్తించు. అర్థమైందా వాక్యం? సున్నం గోడ అంటే అది. సున్నపు గోడ అంటే ఏంటి అంటే, నేనే అనుకుందాం, నన్ను తీసుకోండి, నేను సున్నం గోడ ఎప్పుడు అవుతానంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటా ఆదివారం రాగానే, మిగతా అన్ని రోజులు లోకంలో బతుకుతూ ఉంటా, అప్పుడు నేను అట్టంటోని సున్నం గోడ.
బైబిల్ మాట్లాడటం వరకే నా పని, బైబిల్ ప్రవర్తించడం నా పని కాదు అన్నట్టు నేను కనుక బతికాను అనుకున్నా, అప్పుడు నేను అట్టంటోని సున్నం కూడా కలిగినాడు. ఆ మాటకి ఇంకా పరిసయ్యుడికి, అదే ప్రధాన యాజకుడిగా ఉన్న అననీయకి ఇంకా కోపం వస్తుంది కదా. అప్పుడు మళ్ళీ పౌలు గారు యుక్తిలాగా భలే ప్రవర్తిస్తారు. ఎలా అంటే 6వ వచనం 6 వారిలో ఒక భాగము సద్దుకైలను మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్లు పౌలు గ్రహించి 23:6 అండి. నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానము గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా కేకలు వేశాను. 23:6. ఓకేనా? పౌలు గారి మీద అలా మాట రాగానే ఏమంటాడు, నేను పరిసయ్యుణ్ణి, జన్మతః నేను పరిసయ్యుణ్ణి. అట్లాంటిది దేవుడి యొక్క పునరుద్ధానం ఉంది, దేవుడి యొక్క రక్షణ ఉంది, దేవుడి యొక్క వార్త గురించి నేను ప్రకటిస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి నా మీద నేరారోపణ చేయించున్నారు ఏంటి అని చెప్పి బిగ్గరగా మాట్లాడతారు. వెంటనే పరిశీలందరూ ఒక గుంపు అయిపోతారు, సద్దుకాయలకి వ్యతిరేకంగా మారిపోతారు. ఓకేనా? మీకు ఇది కూడా కనిపించలేదా అపోస్తల కార్యక్రమం 3:6 నుంచి? ఓకేనా? అర్థమైందా? అప్పటి వరకు పరిసయ్యులు సద్దుకాయలు ఒక తాటి మీద నడిచిన వాళ్ళు, కానీ పౌలు గారు తనకున్న యుక్తి జ్ఞానంతో పరిసయ్యుల మధ్య అంటున్నాడు, నేను పరిసయ్యుని కదా, మీరు పరిసయ్యులు కదా, పరిసయ్యులుగా నన్ను ఇంతగా హింసిస్తున్నారా? నేనేం చెప్పాను? యేసయ్య గురించే చెప్పాను. యేసయ్య యొక్క జననము, యేసయ్య యొక్క రక్షణ మార్గము, యేసయ్య యొక్క పునరుద్ధానం గురించే కదా, ధర్మశాస్త్ర ప్రకారమే కదా నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి నన్ను వీళ్ళందరూ అరెస్ట్ చేసి హింసించుతున్నారే అని చెప్పి బిగ్గరగా కేకలు వేసి చెప్పారు. అప్పుడు అక్కడున్న పరిశీలనందరూ ఏమనుకుంటారు? క్యాష్ ఫీలింగ్, అరే మనవాడిని అరెస్ట్ చేశారా, సద్దుకాయలు పరిసయ్యుడు కొన్న మనవాడిని అరెస్ట్ చేశారు, ఏందిరా ఆడితో మాట్లాడేది, మనవాడిని విడుదల కలుగు చేద్దాం అని చెప్పేసి పరిసయ్యులు వచ్చి సద్దుకాయలకి మధ్య ఒక గొడవ ఆడ క్రియేట్ అయింది. చూసారా? దీన్ని బట్టి ఏమనాలి? అడలల్లో క్రియేట్ చేసినట్టు పౌలు మాట్లాడాడు అనాలా? ఇద్దరు తెగల మధ్య గొడవ పడాడు అనాలా? యుక్తి, సమయానుకాలముగా. అంతకుముందు జైలు అధికారి యొక్క రక్షణ కోసం నోరు మూసుకొని బతికాడు. ఓకేనా? జైలు అధికారి యొక్క రక్షణ కోసము ఆ భవిష్యవాణి మాట్లాడే ఆ పాప మొదటి రోజే కూడా పౌలు గారు స్వస్థత ఇవ్వగలిగిన శక్తి కలిగినాడు, కానీ మొదటి రోజు ఇవ్వాల. అనేక దినములు అయిన తర్వాత మాత్రమే స్వస్థత ఇచ్చాడు. ఈ గ్యాప్లో ఒక రోజు 100 రూపాయలు సంపాదించాం, నెలకి ఎంత డబ్బులు వస్తాయి? 30 × 100 3,000 అవ్వచ్చు, లేకపోతే 30,000 అవుతుంది. సో 100 రూపాయలు నష్టం చేస్తే ఆ యజమానుడికి చిన్నపాటి కోపం వస్తుంది. అదే 3 లక్షల రూపాయలు నష్టం చేస్తే కోపం బీపీ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. నాకు ఒక నెలకే 3 లక్షలు సంపాదించింది ఆ సోది చెప్పే అమ్మాయి, అదే పాటు సంవత్సరం పాటు నేను కనుక చెప్పుకుంటే నాకు కోట్ల రూపాయలు వచ్చేది, కోట్ల రూపాయల సంపాదన పాడు చేశాడు ఈ పౌలు అని చెప్పి ఆ ధనాపేక్షకు ఉన్న కోపం వల్ల కూడా హింసించి జైలు పాలు చేసి బొండాలు తగిలించడంలో పెట్టాడు. అయినా సరే మౌనంగా ఉన్నాడు. సో మీరు ఆలోచన చేసుకోండి, ఏ సందర్భంలో పౌలు పౌరంలాగా ఉన్నాడు, ఏ సందర్భంలో పౌలు యుక్తిలాగా ఉన్నాడు. ఓకేనా? అర్థమైందా మీకు? మీకు సుమారు 3-4 ఉదాహరణలు చూపించాం. ఈ ఒక అపోస్తల కార్యము 16వ అధ్యాయము, అపోస్తల కార్యము 23వ అధ్యాయము మీరు బాగా చదువుకొని ఆ 2 సంఘటనలను మీరే అక్కడ ఉన్నారు అనుకొని చదువుకొని నేర్చుకోండి. సో ఈ యొక్క తోడేలు గుంపుగా ఉన్న యొక్క అన్య జనముల మధ్య, విగ్రహారాధన మధ్య దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటించే ఒక గొర్రెలుగా ఉన్న మనమందరము కూడా అన్య జనుల యొక్క తోడేలు యొక్క గుంపు మన మీదకి వచ్చి చల్లా చెదరులుగా మన యొక్క ప్రాణాన్ని తీయకుండా ఉన్నట్లుగా మనము సందర్భానుసారముగా యుక్తి కలిగి పాములాగా ఉండి తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు దేవుడి యొక్క పని చేయవలసిన సాధనము, నీ యొక్క దేవుడి యొక్క పని చేసే ఆ యొక్క బుద్ధి ఒక గడియ ఒక రోజు కోసం మాత్రమే కాదు, నీ ఆయుష్ ఉన్నంత వరకు దేవుడి యొక్క పని నువ్వు చెయ్యాలి. కాబట్టి నువ్వు యుక్తి కలిగి ఆయుష్కాలం అంతయు చక్కగా బ్రతుకున్నట్లు ఆపదల నుండి నువ్వు తప్పించుకొని బతకాలి. అలాగే నువ్వు ఎంతమంది ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా దేవుడి యొక్క సువార్తను విమర్శించకుండా, విసర్జించకుండా, వ్యతిరేకించకుండా పావురములాగా తెల్లగా, తేట తెల్లగా, నిష్కలంకముగా నీ యొక్క హృదయము, నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆచరణ కనపరచబడవలసి ఉన్నది.
పౌలు గారు ఆ యొక్క జైలు అధికారి దగ్గర పౌరులాగా ఉన్నాడు, న్యాయాధిపతుల దగ్గర యుక్తిగలకి పాములాగా ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.